హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పుల్కాలు గోధుమ పిండితో పుల్కాలు ఎలా చేయాలో చెప్తాను. మేము ఎక్కువగా పిల్స్బరీ ఆటా ఫ్రెష్ గోధుమ పిండి వాడతామండి. మాకు ఆ గోధుమ పిండితో అయితేనే చాలా మెత్తగా వస్తాయి. మేము ఎక్కువ పిల్స్బరీ ఆటాకే చక్కీ ఫ్రెష్ ఆటా మావులే ఎక్కువ కొనుక్కుంటుంటాము. ఇప్పుడు ఒక గిన్నెలో నీరు పోసుకోవాలి. నీరు పోసుకొని మనకి గోధుమ పిండి ఎంత సరిపడుతుందో అంత సరిపడా వాటర్ పోసుకోవాలండి. కొంచెం వాటర్ వీడియోలో చూస్తున్నట్టుగా వాటర్ పోసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. నీళ్ళు పోసేసుకున్న తర్వాత వాటర్ పోసుకోవాలి. నీరు పోసుకున్నాం కదండి, నీరు పోసుకున్న తర్వాత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నామండి. వీడియోలో చూపిస్తున్నంత మనం సాల్ట్ వేసుకోవాలి. గోధుమ పిండిని కలుపుకోవడానికి మనము సాల్ట్ వేసుకున్నామండి. వీడియోలో మాకైతే అంత సాల్ట్ సరిపోతుంది. చిటికెడు ఉప్పు వేసుకుంటే చాలు. ఒక స్పూన్ నిండా వేసుకోకూడదు, మరి ఉప్పగా అయిపోతాయి పుల్కాలు. తర్వాత ఇప్పుడు గోధుమ పిండిని వేసుకోవాలి. గోధుమ పిండి మేము మన ఇంట్లో కుటుంబ సభ్యులను బట్టి ఎంత గోధుమ పిండి వేసుకోవాలో అంత సరిపడా మనం గోధుమ పిండిని వేసుకోవాలి. మేము ఎక్కువగా పిల్స్బరీ గోధుమ పిండిని చక్కీ ఫ్రెష్ ఆటా గోధుమ పిండినే వాడతామండి. ఆ గోధుమ పిండి అయితేనే మెత్తగా రొట్టెలు పుల్కాలు కానీ రోటీ కానీ చపాతీ కానీ ఆ పిండితో అయితే మెత్తగా ఉంటాయి. తినటానికి కూడా చాలా టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడు గోధుమ పిండిని వేసుకున్నాము. ఇప్పుడు గోధుమ పిండిని మెత్తగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా మెత్తగా కలుపుకోవాలి. కొంచెం నూనె పోసి కూడా మెత్తగా కలిపికున్నామండి. కలుపుకున్న తర్వాత గోధుమ పిండి ముద్ద తయారయ్యింది. చాలా సాఫ్ట్గా పట్టుకుంటే చాలా మెత్తగా ఉండాలి పిండి. ఆ తర్వాత చిన్న ముద్దలుగా ఉండలుగా చేసుకోవాలి. గోధుమ పిండిని మనము పుల్కాలు చేస్తున్నామండి. పుల్కాలకి మెత్తగా చిన్నగా గోధుమ పిండితో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండలుగా చేసుకోవాలి. ఆ తర్వాత పుల్కాలను రుద్దుకోవాలండి. చపాతీ లాగానే రుద్దుకోవాలి. కాకపోతే ఏంటంటే చపాతీకి నూనె పోసి రుద్దుతాము, పుల్కాలకు నూనె పోయకుండా రుద్దుకోవాలి. ఇప్పుడు స్టవ్ ముట్టించి పెనం పెట్టుకోవాలి. పెనం పెట్టుకున్న తర్వాత మనం రుద్దుకున్న చపాతీలను ముందుగా పెనం మీద తుడిచి నూనెతో కొంచెం కాల్చుకున్న తర్వాత పొయ్యి మీద వేసుకోవాలండి. లేకపోతే డైరెక్ట్గా మనము చపాతీలను వేసినట్లయితే మాడిపోతాయి. ముందు కొంచెం మనం పెనం మీద రుద్దుకొని పెనం మీద రుద్దుకున్న తర్వాత చపాతీలాగా కాలిన తర్వాత పుల్కాలను పొయ్యి మీద మంటతో నూనె లేకుండా కాల్చుకోవాలి. చపాతీకి రోటీకి పుల్కాలకు తేడా ఏంటంటే చపాతీ రోటీ నూనె పోసి కాల్చుకుంటాము పెనం మీద. పుల్కాలను డైరెక్ట్గా మనము పొయ్యి మీద వేసుకొని కాల్చుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉబ్బుతుంటాయి. ఈ విధంగా ఉబ్బాలి. ఉబ్బినట్లయితే పుల్కాలు బాగా కాలినట్టు. తిరగేసుకొని మరలా కాల్చుకోవాలి మనము. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన పుల్కాలు రెడీ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, పొయ్యి మీద మనం రుద్దుకున్న చపాతీలను వేసుకొని కాల్చుకోవాలి. అలా పడిపోయినప్పుడు మనం చేతితో పట్టుకోవడానికి పట్టుకర్రతో ఉంటుంది కదండి, ఆ పట్టుకర్రతో పెట్టుకొని కాల్చుకోవాలి. పుల్కాలకు సైడ్ డిష్గా మన చికెన్ కర్రీతో కానీ పుల్కాలకు బఠానీ కుర్మా కానీ ఏదైనా టేస్టీ బాగుంటుందండి. మనము పుల్కాలను పొయ్యి మీద స్టవ్ ముట్టించి స్టవ్ మీద కాల్చుకోవాలి. ముందుగా పెనం మీద కాల్చుకొని కొంచెం కాలిన తర్వాత పెనం తీసేసి స్టవ్ మీద మంటతో కాల్చుకోవాలి. నూనె పోయకుండా కాల్చుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్ట్ అయిన